బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలని చెప్పేసి మాట్లాడి ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు జారీ చేశారు. దాని మీద ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై కక్ష సాధింపు చర్యకి పాల్పడి అలాగే కాంగ్రెస్ లీడర్స్ మీద కాంగ్రెస్ వాళ్ళ మీద అకారణంగా కొన్ని ఏమి చేయకపోయినా కానీ కొన్ని ఆరోపణలు చేసి అవినీతి పనులు అని చెప్పేసి ప్రజల్లో ఈ కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా ఈ బీజేపీ నిరంకుశ పాలన వ్యవహారం ఇట్లా కొనసాగుతుంది. దాన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ కార్యకర్తలుగా కాంగ్రెస్ కార్యదర్శిని తప్పకుండా దాన్ని ఖండిస్తూ ఎప్పుడైనా దీనిపైన 2029లోగా ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ వాళ్ళు చేసిన నిరంకుశ పాలనని ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజలు ఈ బుద్ధి చెప్తారని చెప్పేసి తప్పకుండా 2029 ఎలక్షన్లో తప్పకుండా బీజేపీకి గుణపాఠం చెప్తారని ప్రజలు అందరూ గమనిస్తున్నారు. ఇలాంటి నిరంకుశ పాలనని నిరంకుశ పాలనని సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఖండిస్తున్నట్టుగా మేము ఖండిస్తున్నట్టు చేసి రాబోయే కాలంలో తప్పకుండా జిల్లాల వారీగా మేము పార్టీ కార్యకర్తలతో ప్రజా ఉద్యమాలు చేపట్టి ఈ నిరంకుశ పాలన మీద తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం గ్యాస్ డీజిల్ రైతులకు గిట్టుబాటు ధరలు లేక పంటలన్నీ పోయి తుఫాన్లు వచ్చి ఇబ్బందులు పడుతుంటే సర్వే లేదు, ఏమీ లేదు. వాళ్ళకు ఒక తుఫాన్లు వచ్చిపోయిన పంటలు నచ్చిపోతే వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా సర్వే నిర్వహించిన నష్టపరిహారం కూడా ఏమీ ఇవ్వట్లేదు. అట్లాగే వాళ్ళు ఎక్కడ బాధలు పడి వ్యవసాయం చేసిన రైతులు ఆత్మహత్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళని రైతుల్ని డీజిల్ పెట్రోల్ లేకపోతే అవన్నీ కూడా గమనించకుండా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఆలోచించకుండా బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలకులు కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్యగా చేసి ఇలాంటి కార్యాలయాలు ఎప్పుడో ఉన్న కార్యాలయాన్ని ఖాళీ చేయాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం చట్టపరంగా అది విరుద్ధం. దాన్ని మేము ముక్త ఖండంతో ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి. అలాగే ఉపాధి హామీ పథకం కూడా గాంధీ గారు ఉపాధి హామీ పథకం కూడా దానికి కూడా పేరు మార్చి ఉపాధి హామీ పనులు కూడా పెంచి రేట్లు 25 రోజులు 125 రోజులు అని చెప్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇదే ఉపాధి హామీ కూలీలకు పేదలకి చాలా నష్టం కలిగిస్తుంది. ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు ఈ పేదలు ఇబ్బందులు పడి డబ్బులు లేక జనకాలకు తిండి లేక చదువుకోవడానికి బట్టలు లేక ఇబ్బంది పడుతుంది. ఆ రోజుల్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ గరీబ్ ఉపాధి పథకాన్ని చేపట్టి ఇంప్లిమెంట్ చేశారు. అలాంటి దాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం జైలుగార్చే విధంగా చేసి బీజేపీ ప్రభుత్వం అకారణంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కక్షసాధింపు చర్యకి ఇలాంటి పనులు చేస్తున్నారని చెప్పి దీన్ని ఖండిస్తున్నట్టు ఈ ప్రకటనలో తెలియజేస్తున్నాం.